నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. చాలామందితో పోలిస్తే సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురయ్యే ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇవ్వాల్సినటువంటి డబ్బులకు గాను ఒత్తిడి పెరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఇరుక్కుపోతాయి. ఈ నేపథ్యంలో సర్దుబాటు చేయలేక చాలా ఇబ్బంది పడతారు. కొన్ని ముఖ్యమైన వస్తువుల కొనుగోలు, కొన్ని ఇన్స్టాల్మెంట్స్ను వాయిదా వేయటం, అదేవిధంగా మీరు కొనుగోలు చేయాలనుకున్నటువంటి ఆస్తులను కూడాను వాయిదా వేయటం అనేది జరుగుతుంది. చేతిలో డబ్బులుండి కూడా పైసా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో స్కూటర్కి లేకపోతే కారుకి డీజిల్ పెట్రోల్ కొట్టించుకొని 4 పదాలు తిరిగి నలుగురితో మాట్లాడతామనుకున్నా దానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా మీ మానసిక వేదనకు దారితీస్తాయి. ప్రజల్లో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం ఏదైతే ఉందో అది లోపించడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి మీరు భావిస్తారు. రాజకీయ చైతన్యం ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పని మీ స్నేహితులు వాదిస్తారు. ఇలా వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే సమస్యకు మాత్రం పరిష్కారం ఎవరు ఏమీ చెప్పలేని పరిస్థితి. కొంతమంది వారం అంటారు, కొంతమంది ఏమైనా 10 రోజులు అంటారు, కొంతమంది నెల అంటారు, కొంతమంది 10 ఏళ్ళు అంటారు, కొంతమంది 100 ఏళ్ళు అంటారు. ఈ రకమైనటువంటి తలకాయ నొప్పి వ్యవహారాలు కూడా మోయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఎంతో అభిమానించిన వ్యక్తులు కూడాను విమర్శించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ప్రేమించేటటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్యాణం చెందడం మీ మనోవేదన కారణమవుతుంది. ఒక నిస్సత్తుతో కూడినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎవరు ఎన్ని చేసినప్పుడు కూడాను ఏమీ మిగుల్చుకునేది లేదు. మనం చేసిన మంచి ఏదైతే ఉందో అది ఒక్కటే నిలిచిపోతుంది, అంతకుమించి ఇంకేది కాదు అని చెప్పి మీరు బాధపడతారు. ఇన్నాళ్ళు అలాంటి కోవలో ఆలోచించినందుకు మిమ్మల్ని మీరు నిందించుకుంటారు. ఏది ఏమైనప్పుడు కూడాను వివాహాలు, శుభకార్యాలు కానివ్వండి, మీ మీద ఉన్న బాధ్యతలు కానివ్వండి, వాటిని నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మీరు ఆలోచిస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధలు అవసరం కావచ్చు. ఏది ఏమైనా మొత్తం మీద ఈ వారం ఏదో విధంగా లాక్కురాగలుగుతారు. దొంగ స్వామీజీలు, దొంగ బాబాల వల్ల నష్టపోవడం అనేది జరుగుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. విలువైన వస్తువులు అని చెప్పని భావించి ఎందుకు పనికిమాలిన వస్తువులు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవద్దు. సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ మకర రాశి వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.